సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రులు ఖండించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి తట్టుకోలేక జగన్ కుట్రకు తెరలేపారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు అమరావతిపై విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు తనని మరిచిపోతారేమోననే భయంతో జగన్ మీడియా సమావేశాలు పెడుతున్నారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. రక్త చరిత్రకు మారుపేరు వైఎస్ కుటుంబమని మంత్రి డిఎస్బీవీ స్వామి ధ్వజమెత్తారు. గత వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలను జగన్ మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదన్నారు. అనేక కష్టాలు ఇబ్బందులున్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ఇవాళ ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడుతూ ఉన్నాడో అర్థం కావట్లే. కుట్రకు దిగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి మీద విషం చిమ్మాడు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి కారణాల వల్ల ఎప్పుడో పూర్తి కావాల్సినటువంటి పనులన్నీ అయిపోయినాయి. అలాగే కులాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, మరి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి వ్యక్తి హత్యల గురించి ఈరోజు ప్రెస్ మీట్లో చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్ని అబద్ధపు బోటకపు కథలు చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ముసలి కన్నీరు కార్చాలని మీరు ప్రయత్నం చేస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం మీద నిందలేయాలని మీరు ప్రయత్నం చేస్తే అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని మీరు అవమానించాలని ప్రయత్నం చేసినా ఆయన అవమానపడే వ్యక్తి కాదు. కసితో పనిచేస్తాడు ఈ రాష్ట్రం కోసం.